జోష్న కారులో వెళ్తూ ఉంటే ఇక తన ముందు వెళ్తూ ఉన్న కార్తీక్ కారుని చూసి బావ ఎక్కడికెళ్తున్నాడు? ఒక్కడే వెళ్తున్నాడా? లేక తనతో ఇంకెవరైనా ఉన్నారా? తన వెనకనే వెళ్తే ఎక్కడికి వెళ్తున్నాడో తెలుస్తుంది కదా అని తన కారుని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక కార్తీక్ హాస్పిటల్ ముందు కారు ఆపడంతో ఇక జోష్న అయితే శౌర్యని హాస్పిటల్కి ఏమైనా తీసుకొచ్చాడా బావా అని అనుకుంటూ ఉంటుంది. ఇక కారులోంచి దీప దిగడంతో ఇక ఒక్కసారిగా జోష్న అయితే దీపను చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తనకైతే దాసు చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. అసలైన వారసురాలు దీప అని చెప్పిందే తనకి పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. అసలైన వారసురాలు ఎక్కడో అనాథలా బ్రతుకుతుందిలే అనుకున్నాను. అనాథలా నా ఇంటికి వచ్చిన దీపే అసలైన వారసురాలు అని కొంచెం కూడా అనుకోలేదు. నేను సుమిత్ర దశరథుల కూతురులాగా ఉండిపోవాలంటే అసలు వారసురాలైన దీప బ్రతికుండకూడదు, చావాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీకు దీప శౌర్యని తీసుకొని హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న డాక్టర్ని చూసి, డాక్టర్ ఇక్కడే ఉన్నారే, నేను డాక్టర్తో మాట్లాడాలంటే నా పక్కన దీప ఉంది, నేను తనతో ఎలా మాట్లాడాలి అని అనుకుని ఇక దీపా నువ్వు ఇక్కడే కూర్చోనుండు, నేను శౌర్య వెళ్ళి డాక్టర్తో మాట్లాడేసి వస్తాము అని చెప్పడంతో ఇక దీప అయితే శౌర్య విషయం కనుక్కోవాలని నేనే డాక్టర్ దగ్గరికి శౌర్యని తీసుకుని వెళ్తాను, మీరు తలనొప్పి అన్నారు కదా, మీరు వెళ్ళి ఆ డాక్టర్ని కలవండి అని చెప్తూ ఉంటుంది. ఇక కంగారు పడిన కార్తీక్ అయితే అవసరం లేదు దీప, నేను శౌర్య వెళ్తాం, అందరం ఎందుకు అంటుంటే ఇక దీప అయితే అందరూ ఎవరున్నారు, మీరిద్దరు పేషెంట్లు, మీ ఇద్దరితో వచ్చిన మనిషిని నేను, అంతే కదా అంటుంటే ఇక కార్తీక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, ఈ దీప మాట వినేటట్టుగా లేదు, నేను ముందుగా వెళ్ళి డాక్టర్తో మాట్లాడి రావాలి అని చెప్పి ఇక దీప నువ్వు శౌర్య వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను వెళ్ళి డాక్టర్తో ప్రాబ్లం చెప్పేసి వస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక దీప శౌర్యని తీసుకొని అక్కడ ఉన్న చైర్లో కూర్చొని ఉంటుంది. ఇక కార్తీక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మీకోసం ఎదురు చూస్తున్నాను కార్తీక్, చిల్డ్రన్ స్పెషలిస్టు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఒక ప్రాబ్లం ఉంది డాక్టర్, పాపతో పాటు నా వైఫ్ కూడా వచ్చింది అని దీపని చూపిస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.